హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఎంసెట్లో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, మీకు ఎంత ర్యాంక్ వస్తుంది, ఏ కాలేజ్లో మనకు సీట్ వస్తుంది, ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ప్రీవియస్ ఇయర్స్లో నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా లేదా అది కూడా చెప్తాను. అండ్ అన్ని షిఫ్ట్లు చేయాలా, ఏదైనా ఒక షిఫ్ట్ చేస్తే సరిపోతుందా అది కూడా చెప్తాను. ఫస్ట్ నేను ఎన్ని పేపర్స్కి ఎన్ని మార్క్స్ చెప్తాను, దాని తర్వాత డీటెయిల్గా ఎలా చేస్తే మీకు ఫార్ములాస్ వస్తాయి, ఎన్ని ఫార్ములాస్ వస్తాయి, ఎన్ని కాన్సెప్ట్స్ వస్తాయో ప్రతిదీ కౌంటబుల్తో మీకు చెప్తాను. దాని తర్వాత మీరు అది నిజమా కాదా అని మొత్తం వీడియో విన్నాక కింద థమ్స్అప్లో పెట్టండి. ఎంసెట్ అండ్ జేఈఈ మెయిన్స్ అప్డేట్స్ కావాలంటే కాలేజ్తో సంబంధించి వాట్సాప్ బూట్ లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేయగానే మీ పేరు అండ్ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి మీకు ఏ అప్డేట్ కావాలంటే ఆ అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు. మీరు సింపుల్గా ఇక్కడ ఎక్స్ అని క్లిక్ చేసి మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ క్లిక్ చేయగానే మీకు ఒక మెయిన్ మెనూ చూపిస్తుంది. మెయిన్ మెనూలో మీకు టీఎస్ ఎంసెట్, ఏపీ ఎఫ్సెట్ అండ్ జేఈఈ మెయిన్స్ ప్రతి అప్డేట్స్ మీకు దొరుకుతాయి. ఇక్కడ మనం టీఎస్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంపార్టెంట్ డేట్స్ కావాలంటే డేట్స్, ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఇంకా అప్డేట్స్ మనం క్లిక్ చేస్తే మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆర్ఎస్ వైబ్స్ అని మన ఇన్స్టా అకౌంట్ ఉంది, ఫాలో చేయండి. అప్డేట్స్ అండ్ మోటివేషన్ వీడియోస్ మిస్ అవ్వద్దు. ఓకే, ఫస్ట్ డైరెక్ట్గా ఫస్ట్ చెప్పేస్తాను ఎన్ని మార్క్స్కి ఎన్ని పేపర్స్ అనేది. ఫస్ట్ 8 ఇయర్స్, గతంలో 8 ఇయర్స్ పేపర్స్ చేస్తే గత సంవత్సరానికి మీకు 80 మార్క్స్ వస్తాయి. 80 మార్క్స్ వస్తాయి. యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైనా మీరు ఇది ట్రై చేయొచ్చు. 8 ఇయర్స్ పేపర్స్లో ప్రతిదీ పర్ఫెక్ట్ అవ్వాలి, ఏది ఇచ్చిపెట్టద్దు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏది ఇచ్చిపెట్టద్దు. 160 క్వశ్చన్స్ చేస్తే మీకు 80 మార్క్స్ వస్తాయి. అన్ని షిఫ్ట్లు చేస్తే మీకు 100 మార్క్స్ వస్తాయి. అది ఎలాగో అని చెప్తాం. అన్ని షిఫ్ట్లు చేస్తేనేమో 100 మార్క్స్, లేదు ఒక పేపర్ వేసారు ఇయర్కి వచ్చి పర్ఫెక్ట్ అయిపోయారు, దానికి మీకు 80 మార్క్స్ వస్తాయి. ఎస్, ఇట్స్ ఎ ట్రూ. అది ఎలాగో నేను చెప్తాను, వీడియో చూడండి, దాని తర్వాత మీరు మూవ్ అవ్వండి. ఓకే, ఫస్ట్ మీరు 8 ఇయర్స్ పేపర్స్ చేస్తున్నారు అనుకోండి, ఎలా చేయాలి? మీకు 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్ని దాని ఫార్ములా ఏంటి, కాన్సెప్ట్ ఏం చెప్తున్నాడు అండ్ సమ్ముని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. సో మీకు చాలా బుక్స్ ఉన్నాయి, ఆర్యంత్, దిశ బుక్స్ ఉన్నాయి. సో ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తీసుకోండి. ఓకే, ఈ బుక్కే బెస్ట్ అని అవసరం లేదు, బెస్ట్ బుక్స్ ఉన్నాయి. ఆర్యంత్ ఉంది, దిశ బుక్ ఉంది, అండ్ ఎంటీజీ బుక్ ఉంది. ఇవన్నీ బెస్ట్ బుక్సే, రైట్? మీ దగ్గర దీప్తి సిరీస్ ఉండే దీప్తి సిరీస్ ఏ బుక్ అయినా ఉండనివ్వండి. అది లేదని బాధపడకండి, ఇది లేదని బాధపడకండి. ఏదైనా బుక్ కొనుక్కోకపోతే మాత్రానికి ఈ మూడిట్లో ఆర్యంత్, దిశ, ఎంటీజీ బుక్ అని మీకు ఏది నచ్చితే ఆ బుక్ తీసుకోండి. ప్రాపర్గా అనిపించేది బుక్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో తీసుకుని దాంట్లో ప్రతి ఫార్ములాని పర్ఫెక్ట్ అవ్వండి అండ్ కింద కాన్సెప్ట్ని పర్ఫెక్ట్ అవ్వండి. ఏంటి ఫస్ట్ మీరు ఏంటి ఫార్ములా, దానికి సంబంధించిన ఫార్ములా, దానికి సంబంధించిన కాన్సెప్ట్ని పర్ఫెక్ట్ అవ్వాలి. మీరు పర్ఫెక్ట్ అవుతే మీరు 160 బిట్స్ అలా చేస్తే దీని అర్థమైంది సార్, 160 కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ అన్నట్టు, 160 ఫార్ములాస్ పర్ఫెక్ట్ అన్నట్టు. అవునా కాదా? ఒక క్వశ్చన్ పేపర్లో 160 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ ఫార్ములాస్ వస్తాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి స్టూడెంట్స్. ఓకే, అంతే కదా, డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి మనకి వస్తాయి. అంటే సో 160 × 8 చేసామనుకోండి, మనకి దాదాపుగా 1280 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎన్ని కాన్సెప్ట్స్? 1280, అంటే 1280 కాన్సెప్ట్స్ ఉంటాయి. దానికి కారణం 1280 ఫార్ములాస్ వస్తాయి. సో ఇన్ని ఫార్ములాస్ మీరు పర్ఫెక్ట్ అవుతే, ఇన్ని కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ అవుతే దీంట్లో నుంచి మీరు 80 క్వశ్చన్స్ మీరు చేయలేరా? చూడండి, 280 తీసేసేయండి, 1000 వరకు మనకి ఇవి సబ్ కాన్సెప్ట్స్ అంటారు. వాటిని మెయిన్ కాన్సెప్ట్స్ ఒక 200 వరకు మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నా సబ్ కాన్సెప్ట్స్ అయితే మాత్రం చాలా ఉంటాయి. సో 280 ఎందుకు తీసేసానంటే కొన్ని కామన్గా రిపీట్ అయ్యే మెథడ్స్ ఉంటాయి. ఏంటి కామన్గా రిపీట్ అయ్యే మెథడ్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి.
క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా అవవా అని చాలామంది అడుగుతారు కదా. క్వశ్చన్స్ అనేవి రిపీట్ కావు, కానీ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. అలాంటి మెథడ్ రిపీట్ అవుతుంది. అదే ఫార్ములా వాడచ్చు, అదే టెక్నిక్ వాడచ్చు, అదే మీకు మెథడ్ వాడి మనం సమ్ ఆన్సర్ తెలుసుకోవచ్చు. అలాంటి కాన్సెప్ట్స్ మెథడ్స్ రిపీట్ అవుతాయి. అలాగైతే మాత్రానికి ఎస్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ రిపీట్ అవుతున్నాయి. కానీ యాసిడ్ క్వశ్చన్స్ మాత్రం ఎప్పుడు రిపీట్ కావు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 160కి మనకి మ్యాథ్స్లో 2 అంటే రాగండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంతే కదా. 1A 2A అండ్ 1B అండ్ 2B physics first year and physics second year and chemistry first year and chemistry second year. ఈ 160 క్వశ్చన్స్లో ఇవన్నీ ఉంటాయి. రైట్, గమనించండి, ఇవన్నీ ఉంటాయి 160 క్వశ్చన్స్లో నుంచి. అయితే మనకి ఈ 160 క్వశ్చన్లో నుంచి ఒక్క సబ్జెక్ట్కి వచ్చి రైట్ దీంట్లో ఫస్ట్ ఇయర్లో మనకి 40 క్వశ్చన్స్ మ్యాథ్స్లో, దీంట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్లో 20 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్, 20 క్వశ్చన్స్ సెకండ్ ఇయర్. దీంట్లో 20 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్, 20 క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ ఉంటాయి. అప్రాక్సిమేట్గా ఉంటాయి కానీ అన్నీ ఎగ్జాక్ట్గా ఉండవు. అయితే గమనించండి, 160 క్వశ్చన్స్లో ఇవి ఉన్నప్పుడు సో మీకు ఈ 40 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్ అయ్యారు అనుకోండి. ఏంటి 40 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయ్యారు అనుకోండి, ఒక 4 క్వశ్చన్స్ చేయగలుగుతారు. దీంట్లో 40 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయ్యారు అనుకోండి, ఒక 4 క్వశ్చన్స్ రావచ్చు. రైట్, గమనించండి, 4 క్వశ్చన్స్ మ్యాథ్స్లో నుంచి, 4 క్వశ్చన్స్ మ్యాథ్స్లో నుంచి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, కనీసం దీంట్లో నుంచి 4 క్వశ్చన్స్, ఈ 40లో నుంచి 4 క్వశ్చన్స్. కెమిస్ట్రీ 40లో నుంచి 4 క్వశ్చన్స్ అంటే ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ అంటే 4 4 8 4 12 4 16 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అర్థమైందా? కానీ 10 క్వశ్చన్స్ వరకు పెట్టుకోండి. ఒక్క పేపర్లో నుంచి 10 క్వశ్చన్స్ పెట్టుకుంటే అంటే 8 పేపర్స్లో నుంచి 80 క్వశ్చన్స్ చేయగలుగుతాం. అలా కాకుండా ఇయర్కి వచ్చేసి షిఫ్ట్స్ ఉంటాయి. అన్ని షిఫ్ట్లు చేస్తే అన్ని ఫార్ములాస్ అన్ని కాన్సెప్ట్స్ చదివితే మీరు 100 మార్క్స్కి రీచ్ అవ్వగలుగుతారు. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఒక క్వశ్చన్ తీసుకుని మనస్ఫూర్తిగా ఫార్ములా చదువుకుని ఆ సమ్మును పర్ఫెక్ట్ చేసి ఆ 160 క్వశ్చన్స్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పేపర్ని ఒకసారి మీకు వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకుని నేను పర్ఫెక్ట్ అయ్యాను అన్నాక సెకండ్ పేపర్కి వెళ్ళి అది కూడా ఫార్ములాస్ కాన్సెప్ట్స్ చూసుకుని మళ్ళీ మీరు టెస్ట్ చేసుకుని నేను పర్ఫెక్ట్ అయ్యాను అనిపించాక మళ్ళీ థర్డ్ పేపర్కి వెళ్ళి అలా వెళ్తే 8 పేపర్స్లో మీకు 80 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎంత ర్యాంక్ వస్తుంది అంటే రఫ్గా చెప్పాలంటే 80 మార్క్స్కి అంటే 70 మార్క్స్కే మనకి 10,000 బిలో ర్యాంక్ వస్తుంది. 70 మార్క్స్కే మనం 80 మార్క్స్ అనుకుని ప్రిపేర్ అయ్యాము, బట్ మనకి 70 మార్క్స్ వచ్చాయనుకోండి 10,000 బిలో ర్యాంక్ వస్తుంది. ఇంకా 100 మార్క్స్ వస్తే మనకి ఒక 2,000 బిలో ర్యాంక్, ఇంకా పేపర్ టఫ్ వస్తే 1000 బిలో ర్యాంక్ కూడా వస్తుంది. మీకు ఎంత 1000 బిలో ర్యాంక్ అయితే వస్తుంది. 100 మార్క్స్కి ఈజీగా 1000 బిలో ర్యాంక్ కొట్టవచ్చు మీరు. అండ్ 80 అంటే 70 మార్క్స్కి 10,000 బిలో ర్యాంక్ కొట్టచ్చు. ఒక యావరేజ్ స్టూడెంట్స్ మీకు వీలుంటే 8 పేపర్స్ ఇయర్కి వచ్చి ఒక పేపర్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, మీకు ఇలాంటి ర్యాంక్ వస్తుంది. అండ్ మీరు కొంచెం ఏవో యావరేజ్ స్టూడెంట్స్ బ్రిలియంట్ అయితే అన్ని షిఫ్ట్లు చేయండి, 1000 బిలో ర్యాంక్ మీరు సాధించండి. సో మీకు మంచి ర్యాంక్ రావాలని నేను మనస్ఫూర్తిగా నా వీడియోస్ ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్ రావాలని మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఈ 1000 బిలో ర్యాంక్ వస్తే టాప్ 1 కాలేజ్ CBITలో మీకు ర్యాంక్ వస్తుంది. దీనికి CSC కోర్ బ్రాంచ్ వస్తుంది. 10,000 బిలో ర్యాంక్ వస్తే టాప్ 5 కాలేజ్లో మీకు సీట్ వస్తుంది. స్టూడెంట్స్ టాప్ 5లో వచ్చేస్తుంది. రైట్, సో ఇది స్టూడెంట్స్ మీకు మనస్ఫూర్తిగా టాప్ కాలేజ్ సీట్ రావాలని కోరుకుంటూ సో మీరు అన్ని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ పర్ఫెక్ట్ అవ్వండి, 80 to 100 మార్క్స్ సాధించండి. అండ్ RS అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.